హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఎన్డిఎస్ నుంచి సెకండ్ మోడల్ అన్నమాట. మీరు ఫస్ట్ మోడల్ వీడియో ఛానల్లో ఉంటుంది, మీరు చూడకపోతే చూడొచ్చు. అలాగే నేను కార్డ్స్ లో వదిలేస్తాను, వీడియో ఎండింగ్ లోనే ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు అనమాట. ఫస్ట్ మోడల్ మనకు XQD Pro Max Plus మనం దాంట్లో చూసాం అనమాట. ఇది వచ్చి EC2 Pro అనమాట. ఇది ఎన్డిఎస్ ఎకో మోటార్స్ లో మనకి EC2 Pro Plus అన్నమాట మోడల్ అనమాట. ఇది ప్రో మోడల్. ఇది ఏమంటే మనకు యాక్చువల్ గా లగేజ్ వెహికల్స్ కోసం మనం చూసుకుంటాం. లగేజ్ వెహికల్స్ లో యాక్చువల్ గా స్పీడ్ తక్కువ ఉంటుంది, మనకు రేంజ్ ఎక్కువ ఇస్తారు. వాళ్ళు 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ స్పీడే వెళ్తుంది, తర్వాత మనకు రేంజ్ అయితే ఎక్కువ చూపిస్తుంది అని అయితే చెప్తుంటారు అనమాట. ఆ విధంగా కాకుండా హై ఎండ్ గానీ యూజ్ చేసుకుంటూ అలాగే లగేజ్ పర్పస్ గానీ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వెహికల్ ని మీరు చూడొచ్చు అనమాట. వెహికల్ ఏమనేది స్పెసిఫికేషన్ పూర్తిగా మనం వీడియోలో మాట్లాడుతున్నాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయొద్దండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా షోరూమ్ ఎక్కడ ఉందనేది తెలుసుకుందాం. షోరూమ్ చూసుకుంటే మనకు తిరుపతి నుంచి అంటే మనకు రామానుజ సర్కిల్ నుంచి తిరుచాల లో శుభోదయ హాస్పిటల్ ఆపోజిట్ అయితే వస్తుంది అనమాట. పిల్లర్ నెంబర్ 6 అనమాట. ఇక్కడైతే మనకు ఈ షోరూమ్ అయితే ఉంటుంది, ఎన్డిఎస్ ఎకో మోటార్స్ అని. మీరు వెళ్ళండి, షోరూమ్ వెళ్ళారంటే మీకు ఇక్కడే అన్ని వెహికల్స్ ఉంటాయి డిస్ప్లేలో. ఫ్రెండ్స్, మనకు ముందుగా చూస్తే ఇది కలర్ రెడ్ కలర్ అనమాట. అలాగే మనకి ఇక్కడ డిఆర్ఎల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. మనకు సైడ్ ఇండికేటర్స్ ఇక్కడే రావడం జరిగింది. ఈ లుక్ కూడా మనకు యూనిక్ లుక్ లో ఉంటుంది. మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండే లుక్ లో అయితే ఇది ఉండదు అనమాట. చూడడానికి కూడా చూడండి ఎంత బాగుంది అనేది. ఫ్రంట్ అయితే మనకు చాలా బాగుంది. అలాగే మనకు ఎన్డిఎస్ ఎకో మోటార్స్ అనే లోగో కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మడ్గార్డ్ కూడా మీకు చూడండి, ఫైబర్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనకు టైర్ చూసుకుంటే 110/80 టైర్స్ అనమాట ఇది. అలాగే మనకి ఇక్కడ 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. మనకు డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది అనమాట. ఇక దీంట్లో మనము డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే ఎలా ఉంది. మనకి ఇక్కడ గ్లో బాక్స్ అయితే రావు. ఇంత ముందు వెహికల్స్ లో మనం గ్లో బాక్స్ చూసాం, గ్లో బాక్స్ అయితే రాదనమాట. ఇది ఫుల్ అండ్ ఫుల్ లగేజ్ పర్పస్ యూజ్ చేసుకునే వెహికల్. మనకి ఇక్కడ లగేజ్ పెట్టుకున్నప్పుడు కాల్ పెట్టుకోవడానికి ఇక్కడ 2 యాంగిల్స్ అయితే ఇచ్చారనమాట. మొత్తం దీన్ని ఇదైతే ఆల్రెడీ మనకు మ్యాట్ తో వచ్చేసింది. మనకి ఇది లగేజ్ పర్పస్ కి యూజ్ చేసుకునే దానికి ఎక్కువ ప్లేస్ అయితే వచ్చింది. మీకు గమనిస్తే చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. ఏదైనా బియ్యం మూటలు కానీ లేకపోతే సిలిండర్స్ కానీ అవి ఏవి పెట్టుకొని కూడా దీంట్లో యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అన్ని. అలాగే ఇంకా మనకు డిస్ప్లే చూద్దాం. చూడండి, డిస్ప్లే వచ్చి మనకి ఇది 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనం గమనిస్తే 88 కిలోమీటర్స్ రేంజ్ ఉంది, 61% ఛార్జింగ్ కి 88 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. అలాగే ఇది వచ్చి ఓడోమీటర్ 541 కిలోమీటర్స్. అంటే ఇది వీళ్ళు టెస్ట్ డ్రైవింగ్ అది చూపిస్తుంటారు కాబట్టి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ రివర్స్ మోడ్ ఇచ్చారు, అలాగే హజార్డ్ స్విచ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇది మనకు లైట్ ఇండికేటర్ వేసుకోవడానికి మనకు లైటింగ్ అయితే సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. అలాగే హార్న్ సౌండ్ కూడా చూడండి చాలా బాగుంది అనమాట. కీ పార్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకు కీ అయితే ఈ విధంగా కీ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు లాక్, అలాగే మనకు బూట్ స్పేస్ ఓపెన్ లాంటి ఆప్షన్స్ అన్ని ఇందులోనే వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మోడ్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే ఇక్కడ మోడ్స్ అయితే ఉంటుంది, M1 M+, M-M అంటే మనకి అప్ డౌన్ అనమాట. ఇప్పుడు మనకు పార్కింగ్ మోడ్ లో ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే పార్కింగ్ మోడ్ లో ఉంది. దీన్ని మనం ఇక్కడ స్విచ్ అయితే వస్తుంది. ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ వైబ్రేషన్ కూడా తెలుస్తుంది. ఇది ఎకో మోడ్ లో ఉంది, 88 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అలాగే మనకు దీన్ని సిటీ మోడ్ లో చూసుకుంటే 73 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. మనకు పవర్ మోడ్ లో చూసుకుంటే 61 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. 61% ఛార్జింగ్ కి 61 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకు డేట్ అండ్ టైం అయితే దీంట్లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మనం ఇండికేటర్స్ మనకు ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకు లైట్స్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా మనకైతే పడుతుంది అనమాట. హై బీమ్ లో బీమ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే డిస్ప్లే పార్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకు సీటింగ్ విషయానికి వస్తే డ్యూయల్ సీట్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? దీంట్లో కూడా మనకు 3 వేరియంట్స్ అయితే వస్తాయి అనమాట. 2.3 కిలోవాట్ వస్తుంది, 3.42 కిలోవాట్స్ ఒకటి వస్తుంది, అలాగే 4.3 కిలోవాట్స్ కూడా బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఇది డ్యూయల్ సీట్ ఉంది. చూడండి, మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఇది ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా సీట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇదే బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడైతే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ NCB ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ సీట్ కూడా చూడండి బాగా క్వాలిటీగానే ఉంది. అలాగే మనకి ఇది ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనము తీసి సీట్ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని ఓకే, లగేజ్ బాక్స్ కూడా దీని మీద పెట్టుకొని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఓపెన్ కూడా చేయొచ్చు.
ఓపెన్ చేసి పెట్టుకొని మనము లగేజ్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఒక చిన్న స్టోరేజ్ అయితే వస్తుంది మనకి. మీకు ఇక్కడ ఒక స్టోరేజ్ అయితే వస్తుంది చూడండి. ఇంటి గ్లో బాక్స్ టైప్ అయితే మనకి ఇక్కడ చాలా పెద్ద స్టోరేజ్ ఉంది. ఓకే, స్టోరేజ్ కూడా మనకు హెవీగా ఉంటుంది. ఫ్లాష్ ఆన్ చేయండి, దాంట్లో ఫ్లాష్ ఆన్ చేసి ఈడ చూపి. మనకు చూసారా ఈ విధంగా లోపలికి పొడవుగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనము ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఏం లేదు, దీన్ని ఊరికి అట్లా క్లోజ్ చేయడం, ఇక్కడ పెట్టేయడం, తర్వాత దీన్ని క్లోజ్ చేసి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేయడం అనమాట. లాక్ అయిపోతుంది. ఇది దీనికి. ఇక దీని బ్యాటరీ కెపాసిటీ మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టే ఆల్రెడీ బ్యాటరీ కెపాసిటీ అయితే 2.3 కిలోవాట్ ఉంటుంది, అలాగే 3.4 కిలోవాట్ ఉంటుంది, అలాగే 4.3 కిలోవాట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా 3 వేరియంట్స్ లోనే ఈ వెహికల్ వస్తుంది. స్పీడ్ చూసుకుంటే మనకు 120 కిలోమీటర్స్ NM టార్క్ అయితే వస్తుంది. మోటార్ పవర్ దీంట్లో 2 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. పీక్ పవర్ మనకు 3.9 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. అలాగే స్పీడ్ చూస్తే మనకు 70 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. వెహికల్స్ అన్ని చూస్తున్నారు కదా, సేమ్ మనకు ఇంతకు ముందు మనం చూసిన వెహికల్ లో ఏముందో అదే మారినే ఉంటుంది, కానీ మోడల్ చేంజ్ అవుతుంది. లగేజ్ పర్పస్ కు బాగా యూజ్ అవుతుంది అనమాట. ధారాళమైన సీటింగ్ ఇది. 3 మనుషులైనా దీంట్లో కూర్చోవచ్చు, కానీ 3 మాత్రం పోవద్దండి, పోలీసులు పట్టుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి హబ్ మోటార్ అయితే వస్తుంది. బుష్లీ సబ్ మోటార్ అనమాట. ఇది BLDC హబ్ మోటార్ వస్తుంది. హబ్ మోటార్ కూడా మీకు చూస్తే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ శారీ గార్డ్ రావడం జరిగింది. మనకి ఇక్కడ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకు ఇక్కడ ఇటు సైడ్ మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, బ్రేకింగ్ అయితే బ్యాక్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్ డిస్క్ వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఇది కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అనమాట. లెగ్స్ పెట్టుకోవడానికి ఇది వచ్చి మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే మనకు శారీ గార్డ్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అటుపక్క ఇటుపక్క 2 పక్కల మనకు శారీ గార్డ్ అయితే వస్తుంది. ఇంకా మనకు టైల్ ల్యాంప్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇండికేటర్స్ ఇక్కడ మనకు ఇండికేటర్స్ ఆన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇండికేటర్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు హజార్డ్ స్విచ్ చేసినప్పుడు మనకు 4 పక్కల ఇండికేటర్స్ రన్నింగ్ లో అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా వెహికల్ మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తుంది. 2 పక్కల మనకు వెలిగినట్టు డిస్ప్లేలో కూడా చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూస్తే చూడండి మనకు లుక్ ఏ విధంగా ఉన్నది ఫ్రంట్ నుంచి మనకు. అలాగే లైటింగ్ కూడా చూసుకోండి. నైట్ టైం అయితే ఇంకా మంచి ఫోకస్ అయితే ఉంటుంది. లైట్ లో మీకు చూసారా, మీకు ఈ విధంగా హై బీమ్ లో బీమ్ లైట్స్ అయితే కూడా వస్తాయన్నమాట. చూడండి, హై బీమ్ వస్తుంది, లో బీమ్ వస్తుంది అనమాట. మిర్రర్స్ చూడండి ఎలా ఉండాలి. మిర్రర్స్ అయితే మనకు బాగా స్ట్రాంగ్ గా ఉంది, కరెక్ట్ గా ప్లేస్ లోనే ఉందన్నమాట. మనకు బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళు క్లియర్ గా మనకు కనబడుతుంది. విజిబిలిటీ కూడా బాగుంది అనమాట. మనకు మిర్రర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మనకు ఎక్సలేటర్ కూడా చాలా స్మూత్ గా ఉందని చెప్పొచ్చు అనమాట. మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఎకో మోడ్ లో ఉంది కదా, మీకు ఇక్కడ స్పీడ్ గమనించవచ్చు. ఎకో మోడ్ లో మనకు 48 వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. మనిషికి కూర్చుంటే మనకు 45 కిలోమీటర్స్ అనుకోండి. అలాగే ఇంకా మనకు సెకండ్ మోడ్ లో స్పీడ్ చూసుకుంటే మనకు 57 కిలోమీటర్స్ 58 కిలోమీటర్స్ అంటే ఒక 55 అనుకోండి. తర్వాత మనకు పవర్ మోడ్ లో చూసుకుంటే ఈ విధంగా 70 కిలోమీటర్స్ మనకు పవర్ మోడ్ లో స్పీడ్ అయితే వచ్చేస్తుంది. మీరు కింద చూడండి పవర్ ఎంత స్పీడ్ గా తిరుగుతుంది అనేది. వీల్ అయితే మనకు వీల్ ఎంత స్పీడ్ లో తిరుగుతుంది గమనించవచ్చు. ఈ విధంగా స్పీడ్ లో అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ దీంట్లో కూడా మనకు 5 కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు మనం చూస్తున్నది రెడ్ కలర్ అనమాట. దీంట్లో కూడా మనకు ఆక్వా బ్లూ ఉంటుంది. మనకు అక్కడ ఉంది చూడండి, మీరు చూడకపోతే అక్కడైతే ఉంది ఆక్వా బ్లూ ఉంది అనమాట. అలాగే దీంట్లో మామూలుగా అన్ని మనకు బ్లూ కలర్ వస్తుంది, అలాగే మనకు చాక్లెట్ కలర్ వస్తుంది, మనకు అదే విధంగా రెడ్ కలర్ వస్తుంది, నెక్స్ట్ వైట్ కలర్ వస్తుంది అనమాట. ఈ విధంగా కలర్స్ అయితే దీంట్లో కూడా 5 కలర్స్ వస్తాయి. ఓకే, ఇటు ముందుకు వచ్చేసి వెహికల్ ఎలా ఉంది అనేది. ఒక లగేజ్ పర్పస్ కు యూజ్ చేసుకోవాలనుకున్నా, లేదు లగేజ్ పర్పస్ ప్లస్ మామూలుగా మనం వాడుకోవాలనుకున్నా కూడా ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పొచ్చు. మీరు రండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. మీరు చూస్తే మీకు షోరూమ్ వచ్చి చూసారంటే మీరు కూడా ఫీల్ అవుతారనమాట. ఈ వెహికల్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంత బాగుందనమాట. ఇప్పుడు ఉండే అన్ని మోడల్ మెయిన్ మోడల్స్ మెయిన్ కంపెనీస్ కూడా ఇది గట్టి పోటీని ఇస్తుంది అనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. మీరు వెహికల్ వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్ మన కాస్ట్ చూసుకుంటే మనకు ముందుగా మేము చెప్పాం కదా, ఆ విధంగానే 2.3 కిలోవాట్ నుంచి 4.3 కిలోవాట్ వరకు మనకు వేరియంట్ వస్తుంది అనమాట. దీంట్లో కాస్ట్ చూసుకుంటే 1,25,000 నుంచి 1,50,000 వరకు కాస్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ముందుగా వెహికల్ ఎలా ఉంది, తీసుకుంటాం. నేనైతే కొద్ది దూరమే తీసుకోబోతున్నాను. అంటే మనకు వెహికల్ సిస్టమ్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం తీసుకున్నాను. ఎందుకంటే మోటార్ ఇది మనకు 4 కిలోవాట్ మోటార్ వస్తుంది. దానివల్ల మనకు 70 కిలోమీటర్స్ టాప్ ఇది ఎలా ఉంది వెహికల్ అనేది చూసేదానికి నేను టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాను. అలాగే వెహికల్ చూడడానికి బండి తోలేటప్పుడు చాలా
అంతేకాకుండా మనకు ఆ పికప్ కూడా చాలా బాగుంది. మనకు ఎక్స్పీరియన్స్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. అలాగే కంఫర్ట్ కూడా మనకు షాక్ అబ్జర్వ్స్ కూడా మనకు ఫ్రంట్ బ్యాక్ షాక్ అబ్జర్వ్స్ ఎక్కడ ఆటం కానీ అలాంటివి ఉంటాయి కదా, వెహికల్ చాలా బాగుంది. మీరు కూడా వచ్చి చూసారంటే మీకు ప్రెషర్ చేసినట్టు మీకు అర్థమవుతుంది వెహికల్ ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి రండి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.